డైరెక్టర్స్ ఎవరైతే సీన్లే కాదు మొత్తం కాన్సెప్ట్ నే తస్కరించారో. ఫస్ట్ వచ్చేసి మర్యాద రామన్న. జక్కన్న తీసిన ఏకైక లో బడ్జెట్ మూవీ. గడప దాటి లోపలికి వస్తే దేవుడితో సమానం, బయటికి వెళ్తే నరికేస్తాం. అబ్బో ఏమన్నా కాన్సెప్టా అనుకున్నాం. కానీ ఈ కాన్సెప్ట్ ని జక్కన్న 1923లో వచ్చిన ఆర్ హాస్పిటాలిటీ అనే ఒక బ్లాక్ అండ్ వైట్ సైలెంట్ ఫిల్మ్ నుంచి లేపేసిరు. హాలీవుడ్ వాళ్ళకు కూడా గుర్తులేని 100 ఏళ్ల పాత సినిమాని తవ్వి తీసి దానికి రాయలసీమ ఫ్యాక్షన్ యాడ్ చేసి చూడు. ఆ రీసెర్చ్ కి, ఆ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ ఇయ్యాలే వై. ఇక నెక్స్ట్ వచ్చేసి దూకుడు. కోమా నుంచి లేచిన తండ్రికి హార్ట్ అటాక్ రాకుండా కొడుకు ఒక ఫేక్ రియాలిటీని సృష్టించడం. అసలు శ్రీను వైట్ల బుర్ర ఏంద్రా అనుకున్నాం. అసలు ట్విస్ట్ ఏంద్రా అంటే ఇది 2003లో వచ్చిన గుడ్ బై లెనిన్ అనే జర్మన్ సినిమా నుంచి డైరెక్ట్ గా లేపేసిరు. వాళ్ళ కంట్రీ మారిపోయిందని ఫేక్ న్యూస్ ఇస్తే మనోడు లిటరలీ ఫేక్ అసెంబ్లీని సృష్టించిండు. మహేష్ బాబు ఏమో స్క్రీన్ మీద విలన్స్ ని కొట్టిండు, శ్రీను వైట్ల ఏమో స్క్రీన్ వెనుక జర్మన్ స్క్రిప్ట్ ని కొట్టిండు. ఇక ఫైనల్లీ మన్మధుడు. డైరెక్టర్ ఏమో విజయ్ భాస్కర్, స్టోరీ ఏమో త్రివిక్రమ్ ది. నాగార్జున యాటిట్యూడ్ ఇంకా త్రివిక్రమ్ గారి పంచ్ డైలాగ్ చూసి ఇది ఒక ప్యూర్ తెలుగు మాస్టర్ పీస్ అనుకున్నాం. కానీ కట్ చేస్తే ఇది 2000లో వచ్చిన వాట్ విమెన్ వాంట్ అనే హాలీవుడ్ మూవీకి లిటరల్ ట్రాన్స్లేషన్ పై. మనమేమో త్రివిక్రమ్ గారి పెన్ పవర్ చూసి ఫిదా అయిపోయినాం అనుకున్నాం. కానీ ఆయన వాడింది హాలీవుడ్ పెన్ డ్రైవ్ పవర్ అని తెలిసినాక మైండ్ దొబ్బింది.